ఒకసారి నిజంగా మనసులోంచి అడుగుదాం. మన జీవితంలో ఆలస్యం అయిన ప్రతిసారి మనం చెప్పే మాట ఏంటి? దేవుడి టైం రావాలి. కానీ ఆ మాటను మనం ఆశతో అంటున్నామా? లేక నిరాశతో అంటున్నామా? ఈ వీడియో మీరు చూడబోయేది ఒక ఉపన్యాసం కాదు. ఇది ఒక ఓదార్పు కాదు. ఇది ఒక ప్రోత్సాహం కూడా కాదు. ఇది ఒక సత్యం. మీరు ఇప్పటి వరకు ఎదురు చూస్తున్న ప్రతి సమాధానానికి, ప్రతి ఆలస్యానికి, ప్రతి నిశ్శబ్దానికి ఒక్కటే కారణం ఉంది. అది దేవుడి సమయం. మన సమయం కాదు. మన కోరికల సమయం కాదు. మన భయాల సమయం కూడా కాదు. అది దేవుడి సమయం. ఈ మాట అర్థమైతే మీ జీవితంలో అశాంతి తగ్గుతుంది, ఆవేశం తగ్గుతుంది, అంతరత తగ్గుతుంది, మరియు నమ్మకం పెరుగుతుంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, దేవుడికి సమయం ఎందుకు కావాలి? అతడు సర్వశక్తిమంతుడే కదా. అయితే వెంటనే ఎందుకు ఇవ్వడు? ఈ ప్రయాణం చివరికి మీరు ఎదురు చూస్తున్నది ఎందుకు ఆలస్యమవుతుందో మీకే అర్థమవుతుంది. అలాగే మనిషికి రెండు రకాల టైంలు ఉంటాయి. ఒకటి గడియార టైం, ఇంకోటి భావోద్వేగ టైం. గడియారం చూస్తుంది నిమిషాలను, మనసు చూస్తుంది బాధలను. మనసుకి బాధ ఎక్కువైతే ఒక్కరోజు కూడా సంవత్సరాల్లా అనిపిస్తుంది. అదే ఆనందంగా ఉంటే సంవత్సరాలు నిమిషాల్లా గడిచిపోతాయి. మన సమస్య ఏంటంటే మనసు టైంని దేవుడి టైంతో పోల్చడం. మనకు ఇప్పుడు కావాలి, కానీ దేవుడు సిద్ధం చేస్తున్నాడు. మనకు ఫలితం కావాలి, కానీ దేవుడు ప్రయాణం ఇస్తున్నాడు. మనకు సమాధానం కావాలి, కానీ దేవుడు మౌనం ఇస్తున్నాడు. ఆ మౌనం శిక్ష కాదు. ఆ మౌనం వెనకాల దాగున్న రహస్యం ఏంటంటే మనల్ని శుద్ధి చేయడం. ఎందుకంటే దేవుడు మన కోరికల్ని కాదు, మన సామర్థ్యాన్ని చూస్తాడు. మీరు కోరుతున్న దానికి మీరు సిద్ధమా? మీరు ప్రార్థిస్తున్న దానికి మీ హృదయం సిద్ధమా? మీరు అడుగుతున్న మార్పుకు మీ అహంకారం సిద్ధమా? అందుకే దేవుడి సమయం ఆలస్యం అనిపిస్తుంది, కానీ అది ఆలస్యం కాదు, అది సిద్ధం చెయ్యటం. ఒక్కసారి ప్రకృతిని చూడండి. ఒక పువ్వు కూడా తొందరపడదు, ఒక పండు కూడా తొందరపడదు, ఒక్క ఋతువు కూడా ముందుకు రాదు. అయినా ప్రకృతి ఎప్పుడూ తప్పు చెయ్యదు. మన జీవితం కూడా అలాగే. మనకు ఏది అవసరమో దేవుడికి తెలుసు, కానీ ఎప్పుడు అవసరమో అది మనకంటే దేవుడికే బాగా తెలుసు. మీరు ఇప్పుడే విజయం పొందితే మీ వినయం నిలబడుతుందా? మీరు ఇప్పుడే సంపాదిస్తే మీ విలువలు నిలబడతాయా? మీరు ఇప్పుడే ప్రేమ పొందితే మీ ఓర్పు నిలబడుతుందా? దేవుడు ఇచ్చే ఆలస్యం పరీక్ష కాదు, అది రక్షణ. ఎందుకంటే ముందుకు వచ్చిన దానం తయారు కాని మనిషిని నాశనం చేస్తుంది. చాలామంది అనుకుంటుంటారు, నేను మంచోన్నే, కానీ నాకు ఎందుకు ఆలస్యం? మంచితనం సరిపోదు, మాటూరికి కావాలి. దేవుడు మనలను ఆలస్యం చేస్తూ మన లోపలి మనిషిని నిర్మిస్తాడు. ఒక్కసారి మీ గతాన్ని గుర్తు చేసుకోండి. మీరు అప్పట్లో కోరుకున్న కొన్ని విషయాలు ఆ సమయంలో వచ్చి ఉంటే మీ జీవితం ఏమై ఉండేదో ఊహించండి. ఇప్పుడు అర్థమవుతుందా దేవుడు ఎందుకు ఆపాడో? అందుకే దేవుడి సమయం అంటే నిరీక్షణ కాదు. దేవుడి సమయం అంటే మనలను తయారు చేయటం. మీరు ఓడిపోతున్నట్టు అనిపించినప్పుడు దేవుడు మీ బలం పెంచుతున్నాడు. మీకు విసుగు వచ్చినప్పుడు దేవుడు మీ సహనం పెంచుతున్నాడు. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు మీలోని శబ్దాన్ని తగ్గిస్తున్నాడు. దేవుడు నిశ్శబ్దంగా పనిచేస్తాడు. అందుకే మనకు కనిపించదు. మనకు కనిపించని పని జరగడం లేదనే అర్థం కాదు. అలాగే విత్తనం కూడా మట్టిలో ఉన్నప్పుడు కనిపించదు, కానీ లోపల పని జరుగుతూనే ఉంటుంది. దేవుడి సమయం కూడా అంతే. మీరు ప్రార్థన మానేయకండి, మీరు నమ్మకం వదలకండి, మీరు మంచితనం వదలకండి. ఎందుకంటే దేవుడు ఆలస్యం చేస్తాడు, కానీ నిరాకరించడు. ఆ సమయం వచ్చినప్పుడు మీరు అడిగిన దానికంటే ఎక్కువే ఇస్తాడు. ఇప్పుడు ఒక ప్రశ్న మీకే వేసుకోండి. మీరు దేవుడిని నమ్ముతున్నారా, లేక మీ టైం లైన్ని నమ్ముతున్నారా? దేవుడిని నమ్మితే ఆయన సమయాన్ని కూడా నమ్మాలి. ఇప్పుడు మీ జీవితం నిశ్శబ్దంగా ఉంటే భయపడకండి. అది తుఫాను ముందు వచ్చే శాంతి కాదు, అది ఆశీర్వాదం ముందు వచ్చే సిద్ధత. ఇప్పుడు ఈ వీడియో ముగింపులో నేను మీకు ఒక మాట మాత్రమే చెప్తాను. మీ జీవితం మీ చేతుల్లో లేదు, కానీ వృధా కూడా కాదు. దేవుడు సమయానికి మీరు అప్పగిస్తే మీ బాధ అర్థమవుతుంది, మీ నిరీక్షణ అర్థమవుతుంది, మీ కన్నీళ్లు విలువైనవిగా మారుతాయి. మీరు ఇప్పటికీ ఎదురు చూస్తున్నారా? అయితే శుభవార్త, మీ కథ ఇంకా ముగియలేదు. దేవుడు ఇంకా పని చేస్తున్నాడు. ఈ వీడియో మీ హృదయాన్ని తాకితే ఇలాంటి లోతైన ఆలోచనల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీలా ఎదురు చూస్తున్న ఒకరికి
ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే మన సమయం ఆలస్యం కాదు, కానీ దేవుడి సమయం ఎప్పుడూ సరైనదే.